చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 28, 2026 ఉదయం ఆయన ఎప్పటిలాగే మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఈ ఘాతుకం జరిగింది. ధనాపురం మసీదు సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు జగన్మోహన్ రెడ్డిని వెంబడించి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వీకోటకు చెందిన రౌడీ షీటర్ పీటర్ తమీం ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ హత్య వెనుక తమీం సాగిస్తున్న స్మగ్లింగ్ దందాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక అక్రమ రవాణాపై పదునైన కథనాలు రాస్తున్నారు. తమ అక్రమాలను బయటపెడుతూ తమ వ్యాపారానికి అడ్డుపడుతున్నాడనే కక్షతోనే తమీం ముఠా పక్కా ప్లాన్ తో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు తమీం ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకోవటానికి 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది. నిందితుడు తమీం కు వైసీపీ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ రాజకీయ అండతోనే జర్నలిస్టుపై ఇంతటి దారుణానికి ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.